హైదరాబాద్ హబ్సిగూడలోని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. కంటిలో నలుసు పడిందని హాస్పిటల్లో చేరింది 5 ఏళ్ల చిన్నారి అన్విక కంటికి సర్జరీ చేయాలంటూ డాక్టర్లు చెప్పారు. సర్జరీ చేసే ముందు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. కొద్దిసేపటికే పాప మృతి చెందింది. ఇంజెక్షన్ హెవీ డోస్ కారణంగా పాప బ్రెయిన్ డెడ్ అయినట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్ దగ్గర పాప బంధువులు ఆందోళన చేస్తున్నారు. అయితే సర్జరీ చేసే ముందు ఇచ్చే అనస్థీసియా హెవీ డోస్ వల్లే పాప మృతి చెందినట్టుగా తెలుస్తోంది. హబ్సిగూడలోని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో ఈ దారుణం జరిగింది. కంటిలో నలుసు పడిందని 5 ఏళ్ల చిన్నారి అన్వికను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కంటికి సర్జరీ చేయాలంటూ డాక్టర్లు చెప్పారు. సర్జరీ చేసే ముందు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే కొద్దిసేపటికే పాప మృతి చెందడంతో ఒక్కసారిగా బంధువులు ఆందోళన చేపట్టారు. ఇంజెక్షన్ హెవీ డోస్ కారణంగానే పాప బ్రెయిన్ డెడ్ అయినట్టుగా తెలుస్తుంది. దీంతో హాస్పిటల్ దగ్గర పాప బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మా దగ్గరకు వచ్చినప్పుడు అదే కన్వర్జేషన్ మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు అదే వెంటిలేషన్ వెంటిలేషన్ ఉంది, వేరే ఆర్గన్స్ ఉన్నాయి, హార్ట్ బీట్ ఉంది సార్, మేము ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇస్తున్నాం అంటే హబ్సిగూడలోని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. కంటిలో నలుసు పడిందని 5 ఏళ్ల చిన్నారి అన్విక ఆసుపత్రిలో చేరింది. ఇక అదే ఆమెకు చివరి రోజైంది. అన్విక కంటికి సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. సర్జరీ చేసే ముందు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప మృతి చెందింది. అయితే ఇంజెక్షన్ హెవీ డోస్ కారణంగానే పాప బ్రెయిన్ డెడ్ అయినట్టుగా నిర్ధారించారు. హాస్పిటల్ దగ్గర బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హబ్సిగూడలోని ఈ ఆసుపత్రిలోనే అన్విక అనే చిన్నారి మృతి చెందింది. అనస్థీసియా హెవీ డోస్ కారణంగా పాపకు బ్రెయిన్ డెడ్ అయినట్టుగా తెలుస్తోంది. డాక్టర్ల అనాలోచిత నిర్ణయం కారణంగా ఓ అమాయక పాప ప్రాణాలు కోల్పోయిన ఘటన హబ్సిగూడలో చోటు చేసుకుంది. ఎస్, మా కరెస్పాండెంట్ దేవిక జైన్ అవుతున్నారు. దేవిక, హబ్సిగూడ ఆనంద్ ఐ హాస్పిటల్లో పాప మృతి చెందిన ఘటనకు సంబంధించి డాక్టర్లు ఏం చెప్తారు? ముఖ్యంగా అనస్థీసియా హై డోస్ వల్లే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? అలాగే అక్కడ ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారా పాప బంధువులు? ఎస్ రామ్దాస్, హైదరాబాద్ చంద నగర్ కి సంబంధించి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పాప, ఏకైక పాప 5 ఏళ్ల తమ కూతురు కంట్లో నలుసు పడి కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతుందని గ్రహించి దగ్గరలో ఉన్న హబ్సిగూడకి దగ్గరలో ఉన్న ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి అక్కడికి వెళ్ళడం జరిగింది. పాపని పరిశీలించిన ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళు వెంటనే పాపకి ఆపరేషన్ చేసి ఆ నలకని తీసేయాలని చెప్పడంతో వాళ్ళు ఇంటికి వెళ్ళి దానికి సంబంధించిన అంటే ఆపరేషన్ కి సంబంధించిన డబ్బులన్నీ కూడా సమకూర్చుకొని మళ్ళీ నిన్న అంటే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు అక్కడికి వెళ్ళడం జరిగింది. పాపని 12 గంటలకి తల్లిదండ్రులు చెప్తున్న వివరాలు ఏంటంటే రామ్దాస్, ఎవరైతే పాపను ఉందో పాపని 12 గంటలకు అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత లోపలికి తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్లిన తర్వాత సడన్ గా ఇంకా పాప కనిపించలేదు, మేము ఎంత వెతికినా కూడా దొరకలేదు అంటూ కూడా తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అయితే తరువాత ఎవరైతే ఆ సిబ్బంది ఉందో, హాస్పిటల్ సిబ్బంది ఉన్నారో వాళ్ళని ప్రశ్నించినప్పటికీ మీ పాప లేదు, చనిపోయింది. ఏదైతే ఆపరేషన్ కి సంబంధించి మత్తు ఇంజెక్షన్ అధిక మోతాదులో ఇవ్వడం వల్లనే పాప మరణించింది. ఒకవేళ బ్రతికి ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి రెయిన్బో హాస్పిటల్కి తరలించాము అంటూ కూడా ఎవరైతే ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ సిబ్బంది చెప్పిన నిర్లక్ష్యపు మాటలు విని తల్లిదండ్రులు మా పాపని మాకు ఇవ్వండి అంటూ కూడా అక్కడే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ధర్నా చేయడం జరిగింది. అయితే ఇంకోటి కూడా ఏంటంటే రామ్దాస్, ముఖ్యంగా చెప్తున్నది ఎవరైతే ఇప్పుడు పాప తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు 12 గంటలకి అడ్మిట్ చేయడం జరిగింది. కానీ ఏదైతే ఫామ్ ఉందో, ఇప్పుడు మనం ఫామ్ కూడా చూడొచ్చు క్లియర్ గా, ఆ ఫామ్ లో మాత్రం మధ్యాహ్నం 12 గంటలకి అడ్మిషన్ అని రాయకుండా పొద్దున్న 10 గంటలకు అని చెప్పి అడ్మిషన్ రాయడం జరిగింది. అదే విధంగా డిశ్చార్జ్ కూడా రాత్రి 2 గంటలకు అని చెప్పి కూడా రాయడం జరిగింది. దాదాపుగా ఆపరేషన్ కి సంబంధించిన అంటే
అన్ని డబ్బులు కూడా తీసుకోవడం జరిగిందంటూ కూడా తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. మా ఒక్కగానొక్క కూతురు ఈ విధంగా కంట్లో నలుసు పడిందని చెప్పి హాస్పిటల్కి తీసుకొస్తే ఆపరేషన్ చేయాలి అంటూ కూడా ఇప్పుడు చనిపోయిన మృతదేహాన్ని కూడా మాకు చూపించని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు కూడా మాకు అండగా నిలబడతారు అంటే న్యాయం చేయకుండా, అంటే తప్పు చేసిన వాళ్ళు లోపల ఆఫీస్ రూమ్ లో కూర్చొని, ఏదైతే హాస్పిటల్ కి సంబంధించిన ఆఫీస్ రూమ్ లో కూర్చొని వాళ్ళతో చర్చిస్తున్నారు, న్యాయం కోసం పోరాడుతున్న మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని పోలీసులు కూడా మాకు సహాయం చేయని పరిస్థితి అంటూ కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ కూడా అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. రామ్దాస్, ఈ గతం కూడా ఈ హాస్పిటల్ మీద ఏదైతే ఇప్పుడు హబ్సిగూడలో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి అందులో 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంతకు ముందు కూడా ఒక చిన్నారి మృతి చెందింది అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. కానీ మరి పోలీసులు ఎందుకని స్పందించట్లేదు? ఎవరైతే ఈ హాస్పిటల్ కి సంబంధించి యజమాన్యం ఎవరైతే ఉన్నారో వారి మీద ఎందుకని కఠిన చర్య తీసుకోవట్లేదు అంటూ కూడా ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు అక్కడ ధర్నా చేస్తున్న విజువల్స్ ఉన్నాయి. రామ్దాస్, ఇప్పుడు మరికొంత సేపట్లో అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. హబ్సిగూడలోని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ ఎదురుగా పాప బంధువులు ఆందోళన చేస్తున్న దృశ్యాలు అవి. కంటిలో నలుసు పడిందని 5 ఏళ్ల చిన్నారి అన్విక ఆసుపత్రిలో చేరింది. అన్విక కంటికి సర్జరీ చేయాలంటూ డాక్టర్లు చెప్పారు. ఇక సర్జరీ చేసే ముందు మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే పాప మృతి చెందింది. అనస్థీసియా హై డోస్ కారణంగా ఏకంగా పాప బ్రెయిన్ డెడ్ అయింది. డాక్టర్ల అనాలోచిత నిర్ణయాలు, డాక్టర్ల ఆతృత కారణంగా ఓ చిన్నారి ప్రాణాలు పోయాయి. హాస్పిటల్ దగ్గర బంధువులు ఆందోళన చేస్తున్నారు. పాప బంధువులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సార్ ట్రీట్మెంట్ ఇచ్చింది కూడా ఈ హాస్పిటల్ నుంచి ఆ ఇంక్రిమెంట్ అది అనేది రాలేదు. ఇక్కడ అడిగితే ఇక్కడ వాళ్ళు మత్తు అదే వాళ్ళు ఇచ్చింది ఇక్కడ నుంచి ఈ మెడిసిన్ నుంచి ఈ ఫార్మసీ నుంచి వెళ్ళింది లేదు, బిల్లు ఇదైంది కూడా లేదు. సార్ మీ ఇక్కడికి వచ్చి 12కి వచ్చినాం, మాకు అడ్మిట్ అయినట్టు 10:30కి రిపోర్ట్ ఇచ్చింది. మాకు మేము వచ్చింది 12కి సార్, మాకు 10:30కి మీ అడ్మిట్ అయినట్టు ఎట్లా ఇస్తారు? మాకు డిశ్చార్జ్ అయినట్టు ఇలా రాసి సార్ మీరు చూస్తే సార్ 12కి వచ్చినాం సార్. 12కి మాకు అడ్మిట్ అయినట్టు ఎట్లా వచ్చింది? 10:30 AM. మా 10:30కి అక్కడే ఉన్నాం సార్, ఇంకా రానేరాదు. డిశ్చార్జ్ అయినట్టు కూడా ఇచ్చారు, మీరు డిశ్చార్జ్ మాకు చెప్పలేదు. మాకు డిశ్చార్జ్ అయినట్టు ఎట్లా ఇస్తారు సార్? పేమెంట్ మధ్యాహ్నం చేసిన నేను 7 గంటలకు. పాప బాగుంటే అయితే మాకు డిశ్చార్జ్ అయ్యింది. మాకు మేము 4కి ఏమో అయ్యారంట, మాకు చెప్పలేదు. 4కి తీసుకెళ్ళి మాకు 2:30కి ఎందుకు ఇచ్చారు సార్? మా పాప బాగుంటే మాకు ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్పమనండి. అంటే డాక్టర్ కూడా ఒకసారి రమ్మనండి, మేము బయట హాస్పిటల్ మాకు న్యాయం జరగాలి సార్. పోలీసులు కూడా మమ్మల్ని ఇక్కడ మాట్లాడుతుంటే మమ్మల్ని బయటకు వెళ్ళమంటున్నారు. మేము ఎందుకు వెళ్తాం సార్ బయటికి? మాకు న్యాయం కావాలి. చంపినోడేమో హాస్పిటల్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా మమ్మల్ని బయటికి వెళ్ళమంటున్నారు. చంపినోడేమో లోపల కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం. చంపినోడు మేము ఎందుకు వెళ్తాం సార్ బయట? హాస్పిటల్ కూడా స్ట్రెంత్ ని మొత్తం కాగానే స్ట్రెంత్ ని మొత్తం పంపించేది.